భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ఆ మాటని పైకి చెప్పలేక వాడిలో వాడే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అందరూ స్ట్రగుల్ అవ్వడమే. ఇక్కడ ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది. మీ మనసేమో ఆ శారద చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమో, మీరు శారద ఇంట్లో శారదతోనే కలిసి ఉండాల్సి వస్తే అప్పుడు మీ మనసు నా చుట్టూ తిరుగుతూ ఉండేదేమో. సందర్భాల్ని బట్టి మనసు కూడా మారుతూ ఉంటుంది. ఈ పెళ్లి భూమి చెర్రి మనసుల్ని కలుపుతుంది. ఆ నమ్మకం నాకుంది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా మనం పెళ్లిలో నిలబడాల్సిన అవసరం ఉంది. రండి. మీకు మనుషులతో మనసులతో పని లేదు, బంధాలతో అవసరం లేదు. చెర్రి భూమి పెళ్లి చేసుకుంటే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండరన్న జ్ఞానం కూడా మీకు లేదు. మీకు కావాల్సింది మీరు అనుకున్నది జరగడమే. అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. నా కొడుకు మంచి కోరి నేను వాడి మీద అక్షంతలు వేయలేను. కానీ నీ మెళ్ళలో తాళి కట్టిన పాపానికి భర్త అనే బాధ్యతతో ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. రమా సత్యనారాయణ స్వామి. శ్రీరంగధామేశ్వరి దాసీ భూత సమస్త దీపాం పురాం శ్రీమన్మందకటాక్షరాం త్వాం ప్రియాం సర్వమంగళాం సర్వాభజంతే సరిణ్యేత్రే మృకే దేవి నారాయణ. అమ్మాయి, జీవితంలో ఈ భూమి పెళ్లి జరగనివ్వను, చెప్పులా తొక్కుతాను, చీమల్లా నొక్కుతాను అన్నావు. మరి నీ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పు లేదేమిటమ్మాయి? భూమి పెళ్లి అయిపోతోందిగా. చెర్రీ నేను పెంచుకున్న పిల్లి లాంటి వాడు పిన్ని. ఎప్పుడైనా పులి లాంటి భూమి మన మీద తిరగబడాలని చూస్తే ఆ చెర్రీతో దాని ఆట కట్టిస్తాను. ఆస్తి అధికారం పోతుందన్న భయమే లేదు. అందుకే ఈ పెళ్లి గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గగన్, ఎందుకొచ్చా? నేను నిన్ను పిలవలేదే. పిలవకపోయినా వచ్చి పెళ్ళిళ్ళు చెడగొట్టే వంశమా మీది? చిన్నమ్మ ప్లీజ్, నీకు దండం పెడతాను.
నా తమ్ముడి పెళ్లికి ఒక్కసారి కళ్ళారా చూసుకొని కనురెప్పలు కొట్టుకున్నంత నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అర్థం చేసుకో చిన్నమ్మ, ప్లీజ్. వెళ్ళిపోతానని చెప్తున్నాడు కదమ్మా. మీరు వేరనుకుంటున్న అన్నతమ్ములు ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు కదమ్మా. ఏంటే పెద్ద ఆడిన దానిలాగా ఎక్కువ మాట్లాడుతున్నావు మీ నాన్నమ్మలాగా? ఆవిడేమో ఈ పెళ్లి ఇష్టం లేక అలిగా మూలను కూర్చుంది. నువ్వేమో నాకు సలహాలు ఇస్తున్నావు ఇక్కడుండి. ఈ ఇంట్లో వాళ్ళెవరో నచ్చరు గాని బయటి వాళ్ళందరి మీద చాలా గౌరవం ఉంటుంది. నీకు మీ నాన్నకి సిగ్గులేని జన్మ. ఈయనెక్కడున్నారో? ఈ అన్నయ్యకి చెల్లెలుగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను, కానీ నీ కళ్ళల్లో బాధ మాత్రం నేను అర్థం చేసుకోగలను అన్నయ్య. మనసులో అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుంటుంటే అది చూస్తూ గుండె పగిలిపోతుందని తెలిసి కూడా ఎలా రాగలిగావన్నయ్య? మరొకరెవరు బిందు? భూమిని పెళ్లి చేసుకుంటుంది మన చెరియే కదా. ఏ భూమిని నేను ప్రేమించానని వాడికి మాత్రం తెలీదా?